హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు హోమ్ డెకార్ సిరీస్ పార్ట్ 2. ఈ రోజు అయితే నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో ఏమేమి చూసుకున్నానో మీకు ఓపెన్ చేసి చూపిద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పెట్స్. ఫస్ట్ తీసుకుంది కూడా ఇవే. మొత్తం ఎగ్జిబిషన్ ఎత్తుకొని మోసుకొని తిరిగినాం అనమాట. ఫుల్ హెవీ ఉంటాయి. సో నార్మల్ కార్పెట్స్ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. కాకపోతే ఇవి చాలా మంచి క్వాలిటీ అండ్ వేరే స్టేట్స్ నుంచి వచ్చి అక్కడ ఎగ్జిబిట్ చేస్తారని చెప్పిన కదా. సో ఇవి పర్షియన్ కార్పెట్స్ అన్నట్టు చెప్పారు అనమాట. నాకు గుర్తులేవు ఎగ్జాక్ట్గా నేమ్. అసలు అయితే ఈ కార్పెట్స్ గురించి నాకు అసలు ఏం తెలియదు అనమాట. ఎట్లా బేరం ఆడాలి, ఎంతకు అడగాలి, అసలు ఇవి ఎంత కాస్ట్ ఉంటాయని అస్సలు ఐడియా లేదు. కాకపోతే కాస్ట్ మాత్రం చాలా ఎక్కువనే చెప్పుకుంటారు. ఎందుకంటే బార్గెన్ చేసినప్పుడు అర్థమైంది, తగ్గించేసరికి మాకు కూడా అర్థమైంది ఇవి ఇంత ఉండవని చెప్పి. మస్తుంది కదా. ఎప్పుడైనా కార్పెట్ చూసినప్పుడు కదా మాస్క్ స్టైల్లో, సో చార్మినార్కి అవి ఉంటాయి చూసినారు, మినార్స్ లాగా అలా వస్తాయి అనమాట. కానీ నాకు ఇది స్క్వేర్ షేప్లో అంతా డిఫరెంట్గా కనిపించినాయి ఈ బాక్సెస్ అనమాట, యూనిక్గా. ఇది బాగా నచ్చింది, అందుకనే ఫస్ట్ వేరేది చూసినాము. కాకపోతే ఇది బాగా నచ్చి దీన్ని బార్గెన్ చేసినాము. దీనికి ఒక స్పెషాలిటీ చూపించింది ఆయన. ఒక సైడ్ ఏమో లైట్ కనబడుతుందంట, ఒక సైడ్ ఏమో డార్క్ కనబడుతుందంట. ఇప్పుడు మనం ట్రై చేసి చూద్దాం. ఇది ఏ కలర్ కనబడుతుంది? డార్క్ కనబడుతుంది కదా. సో దీన్నే ఇప్పుడు లైట్ నాకు డార్క్ కనబడుతుంది ఇటు నుంచి. సో అట్లా డిఫరెంట్ కలర్స్ షేడ్స్ కనబడతాయి అనమాట. క్వాలిటీ కూడా మస్తు ఉంది. ఇది సో నార్మల్ క్వాలిటీ కాదు, ఇది మంచి క్వాలిటీ ఉందన్నమాట. ₹1 కాయిన్ తోటి గీకి మరీ చూపించిండు. అంటే ఇది సపరేట్గా బార్గెన్ చేసినప్పుడు అయితే మాకు 3500 అట్లా ఆ రేంజ్లో చెప్పిండు అనమాట. అండ్ ఈ రెండిటికి మేము బేరమాడి తీసుకున్నాము. ఫస్ట్ అయితే ఇదే బార్గెన్ చేసినాం, మాకు సైజ్ తెలియలేదన్నమాట. ఇది కరెక్ట్గా సరిపోయింది. కాకపోతే ఇది నచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని కూడా బార్గెన్ చేసి రెండింటికి కలిపి మాట్లాడేసినాము. రెడీ. సో ఈ డిజైన్ బాగా నచ్చింది, దట్టు బ్లాక్ కాబట్టి బాగా అట్రాక్ట్ చేసినట్టు. సో దీనికంటే కూడా ఇది కొద్దిగా థిక్నెస్ ఉందన్నమాట పైన డిజైన్. ఇది కొద్దిగా కంపారబుల్ చిన్నగా ఉంది అండ్ హెవీ కూడా ఉంది. దీని క్వాలిటీ వేరే ఉంది, దీని క్వాలిటీ వేరే ఉంది. ఇది కూడా సేమ్ లైట్ అండ్ డార్క్ షేడ్ లో కనబడుతుంది అంట. సో ఇటు సైడ్ ఏమో కనబడుతుందా? డార్క్ కనబడుతుందా? నాకు లైట్ కనబడుతుంది. సో నాకు డార్క్ కనబడుతుంది, ఇప్పుడు నీకు లైట్ కనబడుతుంది. ఈ రెండు కార్పెట్స్ కలిపి నేను ఎంత తీసుకున్నానో గెస్ చేసి కమెంట్ చేయండి, చూద్దాం ఎవరు కరెక్ట్ చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బొకే. ఇది మనము సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి నచ్చిన కలర్స్. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియో చూసుంటే అందులో మీకు కనబడదు. నేను ఎల్లో చూజ్ చేసుకున్నా. దీనికి కాంట్రాస్ట్ ఉండాలని చెప్పి అయితే చూజ్ చేసి, లాస్ట్ టైం మా సిస్టర్ గిఫ్ట్ ఇచ్చిన ఇవి అయితే నేను హోమ్ టూర్లో మీకు చూపించిన. సో ఇవి ఇట్లా మనం సెలెక్ట్ చేసుకో. ఇప్పుడైతే ఇవి ఫ్రెష్గా ఇవి పట్టుకొచ్చిన. ఇవి ఇందులో మనకి ఈ బిగ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి ₹40. ఇట్లా చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి, ₹20 అట్లా పడతాయి అనమాట. మనకి నచ్చినవి తీసుకోవచ్చు. ఎవరన్నా ఫ్లవర్ వాజ్ కొన్నాక ఫ్లవర్స్ కొంటారు, నేనేమో ఫ్లవర్స్ కొన్నాక ఫ్లవర్ వాజ్ కొన్నా. ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా కొనేసిన అనమాట, అప్పటికి బడ్జెట్ దాటిపోయింది. ఇది కొనిమని చెప్తే కొద్దిగా ఆర్గ్యుమెంట్ అయిందనమాట నాకు మా ఆయనకి. కాకపోతే నేను అలిగేసరికి మా ఆయన కొనిచ్చేసాడు. ఓకేనా. సో ఇది మాత్రం మనకి ఎంత చెప్పిండంటే ఒక 2500 అట్లా చెప్పిండు. దీనికంటే కొద్ది చిన్న సైజ్ ఏమో 1500 చెప్పిండు. మనం బేరమాడి దీన్ని 1400కి కొన్నామన్నమాట. సో ఇది సూపర్ కూల్, మంచి క్లాసీ లుక్ వచ్చింది. దీని మీద కార్వ్ అయినవి కూడా ఉన్నాయి ఫ్లవర్ వాజెస్, కానీ మాకు నచ్చలే. ఇది కొద్దిగా క్లాసీ లుక్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, మన సోఫాకి సెట్ అవుతుంది అన్నట్టు ఇది తీసుకున్నాం. సో ఇప్పటివరకు దీన్ని ఇందులో పెడదాం. ఫ్లవర్స్ ఈ కవర్ తీసి పెడితే బాగుంటుందేమో కదా. ఇదైతే యాంటిక్ షాప్లో తీసుకున్నాను అనమాట. చూడ్డానికి యూనిక్ అనిపించింది బండి, మా హస్బెండ్కి నచ్చింది. ఇది ఆయన 700-800 చెప్పిండు. సో మేము ₹350కి అయితే తీసుకున్నాం. ఇది మంచి డీల్ అనిపించింది. ఇది మాత్రం ఐరన్, చాలా హెవీ ఉందన్నమాట అండ్ చూడ్డానికి బాగుంది. దీన్ని కిచెన్ దగ్గర ఏమన్నా ఫ్రూట్స్ లాంటివి ఏమన్నా చిన్నవి బొమ్మలు లాంటివి పెట్టేసి డెకార్ ఐటమ్ లాగా యూజ్ చేద్దామని అయితే తీసుకున్నా.
సో ఇదైతే గ్రామ్ ఫోన్. దీనిలో స్క్వేర్ షేప్స్ ఉండే అండ్ సర్కిల్ కూడా ఉండే. ఇది 500 చెప్పిండు, 500 ఎబోనో చెప్పిండు. సో ఇది మనమైతే 350 రూపీస్కి తీసుకున్నాము. ఇది యూజ్ అవుతుందేమో అని చూస్తాను కానీ అవ్వదు. ఇది ఆన్లైన్లో మనకి 300, 200 అట్లా చూపిస్తున్నారు, కాకపోతే ఇంత క్వాలిటీ ఉండదు. ఈ వుడెన్ క్వాలిటీ బాగుందన్నమాట. ఇందులోనే అక్కడ ప్లాస్టిక్ ఉండే, మ్యూజిక్ వచ్చేవి ఉండే, అంటే సెల్ వేస్తే మ్యూజిక్ వచ్చేలాంటి మోడల్ ఉండే, ఇవే పెద్ద ఉండే బిగ్ సైజ్. ఇందులో మళ్ళీ సిల్వర్ కలర్ ఉండే. సో అన్ని డిఫరెంట్ టైప్స్ ఉండే. ఇది మాత్రం నచ్చింది. ఇవి సెరామిక్ పాటరీ అంటారు కదా, అవి నాకు ఇవి చాలా ఇష్టం. ఎప్పుడూ తీసుకుందామని అనుకునేదాన్ని కానీ ఇంట్లో ప్లేస్ లేదు డెకార్ చేయడానికి అని చెప్పి తీసుకోలేదు. ఈసారి ఛాన్స్ వచ్చింది, తీసుకున్నా. ఫస్ట్ వన్ ఈ క్యూట్ వ్యాజ్. నాకు ఈ డిజైన్స్ అంటే బాగా నచ్చుతాయి. సో ఈ పాటరీ అండ్ ఈ డిజైన్, ఈ వ్యాజ్ భలే యూనిక్ అనిపించింది. సో ఇందులో ఒక చిన్న ప్లాంట్ పెట్టుకొని కిచెన్ పక్కన పెట్టుకుందామన్న ఐడియాతో అయితే ఇది తీసుకున్నా. ఇవి భలే ఉన్నాయి కదా. ఇందులో సూప్స్ అయినా, ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వడము, లేదంటే ఓట్స్ తినడానికి, లేదంటే డెకరేటివ్ పీస్గా మనకి నచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే మనకి ఇక్కడ కూడా దొరుకుతాయి. ఇంత మంచి యూనిక్ డిజైన్స్, ఇంత మంచి క్వాలిటీ అయితే దొరకదేమో. సో ఇది హైదరాబాద్లో కూడా లేదంట షాప్, నాకు తెలియదేమో మేబీ. నెక్స్ట్ ఈ క్యూట్ కెటిల్. ఇదేమైనా యూజ్ చేద్దామని తీసుకోలేదు నేను. దీన్ని కూడా డెకార్ పీస్ లాగే తీసుకున్నాను అనమాట. కానీ దీన్ని యూజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది నా ఎగ్జాక్ట్ ఐడియా. ఇక్కడ ఒక ప్లాంట్ వచ్చేస్తుంది. ఎగ్జిబిషన్లో నాకైతే ఎక్కువ ఎగ్జైటెడ్గా అనిపించినవి అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నమాట. సో ఇవైతే చాలానే తీసుకున్నాము. ఫస్ట్ వన్ ఈ గుడ్డోడు, సేమ్ ఐరన్ లెక్క అనిపించిండు. సో ఈ కాస్ట్ ఎక్కువ అనిపించినాయి, 120 రూపీస్, 100 రూపీస్ అట్లుండే పర్ పీస్. కాకపోతే బాగా నచ్చినాయి అని తీసుకున్నాం. మళ్ళీ వేరే దగ్గర ఎక్కడ దొరకవు ఇవి. మ్యాంగో ఫ్రూట్ బాస్కెట్. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, మ్యాంగోస్ కోసం ఎంతమంది వెయిటింగ్ చెప్పండి. అన్నిటికంటే ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే భలే అనిపించినాయి నాకు. చూడండి, దోశ, చట్నీ, సాంబార్, రస్క్, టీ అండ్ కెటిల్. ఇవి కొద్దిగా డిఫరెంట్ అనిపించినాయి. మాకు నచ్చిన క్యారెక్టర్స్ అయితే తీసుకున్నాము. 2 పీస్ 150 అని చెప్పిండు. ఇట్లా వెనకాల మ్యాగ్నెట్స్ అయితే వచ్చినాయి. నచ్చిన క్యారెక్టర్స్ అయితే తీసుకున్నాను. షిన్చాన్, కకాషి, ఫ్యామిలీ వేర్ లైఫ్ బిగిన్స్, లవ్ ఎండ్స్ నెవర్, పోకీమాన్ బాల్, స్పైడర్ మ్యాన్, మంకీ ద లూఫీ అండ్ లిమిటెడ్ ఎడిషన్ అండ్ దిస్ క్యూట్ వన్. ఇవి ఫ్రిడ్జ్కే కాకుండా మన ఇంట్లో అల్మారాకి, లేదంటే ఇక్కడ ఐరన్ ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. ఇదైతే అల్మారా కోసం అని తీసుకున్నాము. కోహ్లీ, చౌకామార్ చౌకా. కోహ్లీ ఎవరైనా నాకు తెలియదు, ప్రైమ్ మినిస్టర్ కాదు ఈయన. నారుటో. చాక్లెట్, ఐ లవ్ చాక్లెట్. ఇది మాత్రం అవలే. సమోసా విత్ గ్రీన్ చట్నీ. అండ్ ఇవన్నీ చేసిన షెఫ్. మా ఫేవరెట్ చాయ్ అండ్ బిస్కెట్. ఇంకా చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది కదా. ఈ స్కార్ఫ్ అయితే ఒక ముస్లిం స్టాల్లో అయితే తీసుకున్నాం అనమాట. మంచి మంచి కలెక్షన్ ఉండే, అండ్ దట్టు ప్రైస్ కూడా 200. లెంత్ చాలా బాగుంది అండ్ సాఫ్ట్ ఉంది. మంచి మంచి కలెక్షన్ ఉండే అనమాట. చాలా తీసుకోవాలనిపించినాయి, కానీ ఇది మాత్రం బాగా నచ్చింది. ధూప్ స్టిక్ కోసం యూజ్ చేస్తారు కదా, ఇదన్నమాట. ఇది మనకి ఆన్లైన్లో ఒక 200 వరకు కాస్ట్ ఉంది. బాగా బేరమాడి 100 రూపీస్కి తీసుకున్నాను అనమాట. సో ఇది బాగా నచ్చింది. మంచిగా అందులో పెడితే ఇలా పొగలు వస్తూ ఉంటాయి అన్నమాట. చూడ్డానికి భలే ప్లెజెంట్గా
బాగుంటుంది. మన డోర్ మ్యాట్స్ అనమాట. ఇవి మాత్రం మస్తుగా బేరం ఆడినా, ఎప్పుడైనా అకేషనల్గా వేసుకోవడానికి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు, ఇప్పుడు ఎట్లా పెళ్ళుంది కాబట్టి మంచి తీసుకుందామనే తీసుకున్నా అనమాట. ఇది పర్ పీస్ 200 అని చెప్పిండ్రు. క్వాలిటీ కూడా అంతే మంచిగా ఉందిలేండి. ఇది స్టిచ్ చేసినాయి అనమాట, హ్యాండ్ మేడ్ అంటున్నాడు. సో ఇది బాగుండేది తీసుకుందామని ఎంత బేరం ఆడినా 150 వరకు అయితే అస్సలు రాలేకపోయినా, 170 180 అట్లా ఇచ్చిండు పీస్ అనమాట. సో 4 తీసేసుకున్నాము. కానీ మంచి డీల్ అనిపించింది, ఎందుకంటే చూడ్డానికి మంచి క్లాసీ లుక్ వచ్చింది, మంచిగా వేస్తే బాగుంటుందని. నెక్స్ట్ ఏమో ఈ యాంటీ స్కిడ్ కిచెన్ మ్యాట్ అనమాట. ఇది ఫస్ట్ డే వెళ్ళినప్పుడు చూసి కాస్ట్ ఎక్కువ ఏమో అని చెప్పి తీసుకోలేదు నేను. దాని తర్వాత వేరే స్టాల్స్లో చూసేసరికి ఇక్కడే కాస్ట్ తక్కువ అనిపించి సేమ్ షాప్కి వెళ్ళి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నా. ఇది ఒకటి మనకి 500 పడింది. చూడండి ఇట్లా రబ్బర్ షీట్ వచ్చిందనమాట, యాంటీ స్కిడ్ మ్యాట్ లాగా అనమాట. అండ్ పైన కూడా ఇది మంచిగా ఉంది, క్వాలిటీ అయితే మంచిగా అనిపించింది. మరీ హెవీగా కూడా లేదు, వాష్ చేస్తే మళ్ళీ మనకి లిఫ్ట్ చేయడానికి కష్టము, వాష్ చేయడానికి కష్టం అన్నట్టు కూడా లేదు. అండ్ లెంత్ కూడా అప్రోప్రియేట్గా కరెక్ట్ లెంత్ ఉందన్నమాట, అంత పెద్దగా లేదు అంత చిన్నగా లేదు. సో ఇవైతే 2 తీసేసుకున్నా. ఈసారి బెడ్షీట్ కవర్స్ అండ్ సోఫా కవర్స్, ఫ్రిడ్జ్ కవర్స్ చాలా ఎక్కువ కనిపించినాయి. సో ఇవైతే క్లాత్ అనమాట. అండ్ ఈ మొత్తం థ్రెడ్ వర్క్, ఇది మంచిగా ఉంది చూడడానికి. అండ్ ఫ్రిడ్జ్ మాది లివింగ్ రూమ్లో ఉంది కాబట్టి కొద్దిగా మంచిగా తీసుకుందామని అయితే తీసుకున్నా. ఇది ఎంత అంటే 150 to 200 పడింది అనుకుంటా, నాకు గుర్తులేదు. దానికి ముందు ఇంకా వేరే లాంటివి లేదంటే ప్లాస్టిక్ లాంటివి కనిపించినాయి, ఈ మెటీరియల్ కనిపించలేదు. ఇదైతే క్లాత్, మనం వాష్ చేసుకోవచ్చు నీట్గా అని చెప్పి అయితే తీసుకున్నాను. సోఫా కవర్స్, ఈ కొత్త సోఫా కాబట్టి మనం కాళ్ళు పెట్టి కూర్చుంటున్నాం, మొత్తం దుమ్ము దుమ్ము పడిపోతుంది. చిన్నోడు ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి వేసి ఖరాబ్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఇది కూడా నేను కొద్దిగా డార్క్ కలర్ తీసుకుందాం అనుకున్నా, కానీ సోఫా మాత్రం బ్లూ కలర్ కదా, లైట్ కలర్ అయితేనే బాగుంటుందని చెప్పి ఆఫ్ వైట్లో చూసినాము. ఇది పర్ పీస్ అమ్మిండనమాట, పర్ పీస్ ఇంత అని చెప్పిండు. సో పర్ పీస్ 150 అంటే మేము 100లో అడిగి తీసుకున్నాము. ఇదైతే మంచి డీలే అనిపించింది, ఎందుకంటే ఈ థ్రెడ్ వర్క్ ఇదంతా చాలా బాగుందన్నమాట. ఇదైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 100కి మాట్లాడమని చెప్పిన కదా. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మా పిన్ని వాళ్ళకి కావాలి, సేమ్ క్వాలిటీ చాలా బాగుంది అని చెప్పి వెళ్ళినప్పుడు అయితే 90 రూపీస్కి అడిగినాము, దానికి కూడా ఇచ్చేసిండు. సో మాకే కొద్దిగా ఎక్కువ పడినట్టు. సో అది బార్గెన్లో ఉంటుందేమో నాకు తెలిసి, లేదంటే సేమ్ షాప్కి వెళ్ళినాం కదా అని ఇచ్చేసి ఉంటారు తక్కువకి. కర్టన్స్ మేము ఫస్ట్ అడిగినప్పుడు 400 500 పర్ పీస్ అని చెప్పి చెప్పారనమాట ఎంట్రీలోనే. దాని తర్వాత ఇంకా ముందుకెళ్ళి చూద్దాం మరి ఎంత కాస్ట్ పెట్టలేమని చెప్పి అనుకున్నాము. సో ఇవైతే మనకి 250 పీస్ పడింది. అండ్ బాగా మందం ఉన్నాయి ఇవి. అండ్ మాకు ఎండ అండ్ ఈ కొత్తగూడెంలో ఎండ వెలుతురు ఎక్కువే అనమాట, అందుకని చెప్పి ఇంత మందమే తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా ఇందులో మనం వెతుక్కోవాలి కాబట్టి సేమ్ డిజైన్స్ అంత దొరకలేదు. అండ్ ఇవి 2 పీస్ దొరికినాయి, ఈ డిజైన్వి. అండ్ ఈ డిజైన్వి 2 పీస్ దొరికినాయి. అండ్ ఈ బ్లూ కటన్ కూడా 2 పీసెస్ దొరికినాయి, 4 పీసెస్ దొరికినాయి. 1000 రూపీస్కి 4 డబల్ బెడ్షీట్ కవర్స్ విత్ పిల్లో కవర్ సైజ్ అనమాట. వై దిస్ అన్నమాట కమింగ్ బార్. మెటీరియల్ అయితే నాకు కాటన్ లానే అనిపిస్తుంది, ఒకసారి వాష్ చేశాక అర్థమవుతుంది అనమాట అసలు కాటన్ మెటీరియల్ లేకపోతే స్పన్ కూడా యాడ్ అయి ఉందా అని చెప్పి. చూడడానికైతే బాగానే ఉన్నాయి, ఒకసారి ట్రై చేసి చూడాలా. ఆల్ సెట్ డెకారీగా ప్రతి ఒక్కటి నా చేత్తో ఇష్టంగా తీసుకున్నా కదా, పెడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ సోఫా కవర్స్ వేసిన తర్వాతకైతే సోఫాకి న్యూ లుక్ అయితే వచ్చేసింది, చాలా మంచిగా అనిపించినాయి. కాకపోతే ఎక్కువగా యూజ్ చేయలేం దీన్ని, ఎప్పుడైనా అకేషనల్గా వేసుకొని ఇక మిగతాదైతే నేను వేరే టైంలో వేరేదైతే యూజ్ చేయాల్సి వస్తుంది. देख के बोलो, अच्छे है। అది దోస్తులు ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.